అందరికీ నమస్కారం అండి. సజ్జల రామకృష్ణారెడ్డి ని మీడియా అతను అడుగుతున్నాడు. అసలు నేను మీడియా వాళ్ళని ఒకటే అడుగుతున్నా, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి, లేకపోతే ఒక ఎమ్మెల్యేనా, లేకపోతే మంత్రి, లేకపోతే కౌన్సిలరా? అది కాదంటే మాలాగా పార్టీ కోసం ఒక పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని ప్రజలు సేవ చేయడానికి వచ్చాడా? ఎందుకోసం అతన్ని ప్రశ్నిస్తున్నారు పద్దాకా వెళ్ళి? అతను ముందు మైక్ ఎందుకు పెడుతున్నారు? అతను ఎవడాసకే? రాష్ట్రానికి వాడు ఎవడు? సజ్జల రామకృష్ణ రెడ్డి అనేవాడు ఎవడు? కేవలం వాడొక రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చుట్టం. ఆ వాడి సాక్షి మీడియాలో, సాక్షికి సంబంధించిన మీడియాలో ఒక గుమ్మస్తా. వాడిని తీసుకొచ్చి వాడికి తగ్గట్టు కంచాలు లంచాలు పంచుకు తినేటువంటి ఇంకో 39 మందిని తీసుకొచ్చి మా నెత్తిన పెట్టి ఆ భారాన్ని మేం కడుతున్నాం. ప్రజలు, మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కడుతున్నాడు. వాడు మాట్లాడుతున్నాడు నారా లోకేష్ గారు వేసిన ట్వీట్ గురించి. వాడిని మీరు అడుగుతున్నారు మీడియా వాళ్ళకి. కాస్తైనా ఒకసారి ఆలోచించండి. ఎవరిని అడగాలో తెలుసుకుని అడగండి. వాడు సమాధానం చెప్తున్నాడు, మీ అయ్యా వెనుపోటు ఎలా పొడిచాడో అడగమని. అరే బాబు, నువ్వు జీతం తీసుకునే నీ జగన్మోహన్ రెడ్డిని అడుగు. సొంత బాబాయిని ఎలా చంపావు? నువ్వు చంపావా? నీ పెళ్ళం చంపిందా? లేకపోతే నీ తమ్ముడు చంపాడా? లేకపోతే కిరాయాళ్ళను పెట్టి చంపించారా అని ముందు క్వశ్చన్ చెయ్యి. వెదవా, అసలు నీకు ఎలాంటి హక్కు లేకుండా మా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చాడు? ఇదే విధంగా నారా లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే చెప్పు తెగిపోద్ది. మేమిచ్చే జీతభత్యాలు తీసుకుని బతికే వెదవా, వాటిని తిని అక్కడక్కడ ఆస్తులు కొనుక్కుని బతికే పనికి మాలిన కుక్క నారా లోకేష్ గారి గురించి మాట్లాడితే మాత్రం మర్యాద ఇచ్చే పని లేదు. నాలిక తెగ్గొస్తామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్తూ సెలవు తీసుకున్న మీ అసలేటి నిర్మల.